నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. దేశంలో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు, మరణాలు పెరిగిపోతున్నాయి. కరోనా సామాజిక వ్యాప్తి దశ ప్రారంభమైందన్న వార్తలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే అప్రమత్తంగా ఉంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు కోవిడ్ కేసుల రికవరీ రేటు పెరుగుతోంది. దేశంలో కరోనా కట్టడికి ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటున్నాయి. ప్రభుత్వ చర్యలకు తోడు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ముందస్తు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో కరోనా విజృంభణ, మరింత అప్రమత్తతపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు డాక్టర్ శ్రీభూషణ్ రాజు గారు, నెఫ్రాలజీ విభాగాధిపతి, నిమ్స్ హాస్పిటల్స్; డాక్టర్ ఎన్ రవీంద్ర గారు, ప్రముఖ పల్మనాలజిస్ట్; మేజర్ శివకిరణ్ గారు, సామాజిక విశ్లేషకులు. డాక్టర్ శ్రీభూషణ్ రాజు గారు, దేశవ్యాప్తంగానే కాదు, తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు, మరణాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఇది మొత్తం మనం చూస్తున్నప్పుడు కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి మొదలైందనుకోవచ్చా? యాక్చువల్గా మనము లాక్డౌన్ ఎప్పుడైతే ప్రకటించుకున్నామో అప్పుడు సామాజిక వ్యాప్తి అనబడే ఒక అంశాన్ని మనం చాలా తీవ్రంగా చర్చించాం. బాగా వెళ్ళిపోతుంది, సమాజంలోకి చొచ్చుకుపోతుంది, అనేక మంది విచ్చలవిడిగా పాజిటివ్ అయిపోతారు అని చెప్పి అనుకున్నాము. లాక్డౌన్ బ్రహ్మాండంగా మనము ప్రదర్శించలేకపోయాము. దాంట్లో ఉన్నటువంటి విజ్ఞత ప్రజలు ప్రదర్శించలేకపోయారు, ప్రభుత్వాలు నిజంగా కట్టడి చేయలేకపోయాయి. కాబట్టి అక్కడకు అడపాదడపా కొన్ని కేసెస్ చాలా బాగా పెరిగిన సందర్భాలు మనం చూసాం. లాక్డౌన్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనకి సామాజిక వ్యాప్తిగా కనపడుతున్నది నిర్వచనం ప్రకారం ఇది సామాజిక వ్యాప్తి కిందికి రాదు. కాకపోతే ఇది సామాజిక వ్యాప్తి అనేది ప్రాక్టికల్గా అనుకోవచ్చు. థియరిటికల్గా ఎందుకు కాదు అని అంటే, బై డెఫినేషన్ ఎవరైతే ఎటువంటి సంబంధం లేకుండా ఎక్కడో మూల కూర్చుని ఏదో ముక్కు మూసుకొని కూర్చున్న మునికుమారులు ఉంటారు కదా, ఎక్కడో ఊర్లలో, పల్లెటూర్లలో, ఏదో అడవుల లోపల, కొండల లోపల, అలాంటి వారిలో సైతం ఎటువంటి సందర్భం లేకుండా పాజిటివ్గా వచ్చినప్పుడు మాత్రమే డెఫినేషన్ నిర్వచనం ప్రకారం దీనికి కమ్యూనిటీ స్ప్రెడ్ అనుకోవాలి. అంటే ఎవరికి తెలియకుండా, ఎట్లా వచ్చిందో తెలియకుండా విచ్చలవిడిగా రావడం. కాకపోతే ఒకటి మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ నిర్వచనాలన్నీ కూడా 40, 50, 60 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటివి. అప్పుడు మనకి ప్రపంచం అంతా కూడా ఇంత బాగా కనెక్ట్ అయినటువంటిది కాదు. ఒకరినొకరు చాలా దగ్గరగా ఉండడము, మాట్లాడుకోవడము, చాలా జనాభా బాగా ఉండి అందరూ కలిసినట్టుగా ఉండడము, ఒక కమ్యూనిటీ లాగా ఉండడము. అయితే ఇప్పుడు మనము కమ్యూనిటీ స్ప్రెడ్ అన్న నిర్వచనం బహుశా మార్చుకుంటే బెటర్. ఇప్పుడు మనం ఉన్నదాని ప్రకారంగా చూస్తే కమ్యూనిటీ స్ప్రెడ్ అవుతున్నట్టుగానే కనపడుతోంది. అలా అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఎవరి ద్వారా వచ్చిందని తెలుసుకోవడం అనేది సులభంగానే ఉంది. సో ఆ విధంగా చూసిన నిర్వచనం ప్రకారం ఇది కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆఫీస్లో పనిచేస్తున్న మొదటి వ్యక్తికి ఎవరైతే జలుబు, దగ్గు, జ్వరంతో వచ్చాడో అతని ద్వారా మిగతా 10 మందికి వచ్చిందన్న విషయం మనకు తెలిసిపోతుంది. దాదాపుగా చాలామంది తెలుస్తోంది. తెలియని చోట కొన్ని సందర్భాలు ఎందుకు తెలియటం లేదంటే, వాళ్ళు ఎంతమందితో కలిశారు, ఎక్కడెక్కడ తిరిగారన్న విషయాన్ని, బహుశా వాళ్ళతో ఉన్న వాళ్ళలో ఎవరికైనా వచ్చి ఉంటుందా అన్న విషయాన్ని మనం సరిగ్గా చెప్పుకోలేకపోయాం. దురదృష్టవశాత్తు మన భారత ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి ఆరోగ్య సేతు యాప్ ద్వారా మనము కమ్యూనిటీ స్ప్రెడ్ అవుతుందా కాదా, అసలు ఎంతమందికి ఈ విధంగా స్ప్రెడ్ దగ్గరగా వచ్చిన వాళ్ళు సాన్నిహిత్యం ఏర్పరచుకున్నటువంటి వాళ్ళలో వచ్చింది కాబట్టి మీకు వచ్చే అవకాశము, మీకు 50 మీటర్ల పరిధిలో, కిలోమీటర్ పరిధిలో ఇంతమంది ఉన్నారు, ఇక్కడున్నారు, వాళ్ళు పాజిటివ్ ఉన్నారు, మీకు 500 మీటర్ల పరిధిలో మీకు 2 ఉన్నారు పాజిటివ్ ఉన్నవాళ్ళు, కిలోమీటర్ పరిధిలో 6 ఉన్నారని చెప్పగలిగే ఒక దాన్ని చాలామంది ప్రజలు నిజంగా పాటించలేదు. అలా అని చెప్పేసి ప్రభుత్వం కూడా దీన్ని విధిగా పాటించాలి, ఈ విధంగా మాత్రమే మాకు ఒక నిర్వచించడానికి వీలవుతుంది, మేము కంటైన్మెంట్ చేయడానికి వీలవుతుంది, మేము మీలో వ్యాప్తి చెందకుండా చేయడం వీలవుతుందని ఒక గొప్ప అవకాశాన్ని ప్రభుత్వం గొప్పగా దాన్ని ప్రదర్శించలేకపోయింది. తద్వారా ప్రజలకి ఆరోగ్య సేతు యాప్ యొక్క లాభం ఏంటనే విషయం వాళ్ళకి తెలియలేదు. ఇటువంటి ఒక రకమైనటువంటి సాఫ్ట్వేర్ ద్వారా కావచ్చు, ఒక రకమైనటువంటి నూతనంగా ఉన్నటువంటి టెక్నాలజీని ఉపయోగించి కానీ తెలుసుకోవడం అనేది సాధ్యం కాలేదు. కాబట్టి కమ్యూనిటీ స్ప్రెడ్ అనేది ఐసీఎంఆర్ కానీ భారత ప్రభుత్వం కానీ నిర్వచనం ఆధారంగా చెప్పలేకపోతుంది. కేసుల సంఖ్య ఎప్పుడు ముబ్బడిగా పెరగడం ఎలా చూడాలి? నిజానికి మనం చూస్తున్నటువంటి ఈ కాస్టిని నెంబర్లే అంటే, నాకు తెలిసి అనేక మంది వ్యాధితో బాధపడుతున్నారు, వాళ్ళకి కరోనా ఉందని నేను చెప్పగలుగుతున్నాను, కానీ వాళ్ళు పరీక్షలు చేయించుకోవటం లేదు. పరీక్షలు చేయించుకున్న వాళ్ళలో కూడా ఈ పరీక్ష యొక్క స్పెసిఫిటీ అంత బ్రహ్మాండంగా ఉండదు. కాబట్టి కొన్ని సందర్భాల్లో అక్కడ చేసే పద్ధతులు కూడా చాలా భిన్నంగా ఉంటున్నాయి. కాబట్టి కొందరికి ఆర్టీపీసీఆర్తో చేస్తున్నారు, కొందరికి చాలా ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్తో చేస్తున్నారు, కొందరు యాంటీబాడీ టెస్ట్ కూడా చేసుకుంటున్నారు. గమ్మత్తుగా అది డయాగ్నోసిస్కి వీలు కాదు, అయినప్పటికీ చేసుకొని మాకు లేదనుకుంటున్నారు. రకరకాలుగా ఇలా జరుగుతుంది. కాబట్టి కూడా మనకు నెంబర్లు చాలా తక్కువ కనపడుతున్నాయి. మనకి ఏదైతే నెంబర్ కనపడుతుందో ఇంతమంది ఉన్నారని, నిజానికి వాళ్ళకంటే చాలా ఎక్కువగా కూడా మన దేశంలో ఉన్నారు. కాబట్టి కమ్యూనిటీ స్ప్రెడ్ అనేది దాదాపుగా మనం నిర్వచనంతో సంబంధం లేకుండా ఇప్పుడు కమ్యూనిటీ స్ప్రెడ్ అనే అవసరాన్ని, ఆ పదాన్ని వాడడం అనేది చాలా అవసరం. ఎందుకు అవసరమవుతుంటే కనీసం ఈ విధంగా ప్రజలు కొంచెం అప్రమత్తమై ఉంటారు, ప్రభుత్వాలు సైతం అప్రమత్తం అవుతాయి అన్న ఒక భావన కోసం బహుశా నిర్వచనాన్ని మార్చుకొని ఇప్పుడున్నటువంటి పద్ధతిలో కమ్యూనిటీలో చాలా వేగంగా, విస్తృతంగా, విచ్చలవిడిగా ప్రచారం వ్యాప్తి చెందే జబ్బుని మనం కమ్యూనిటీ స్ప్రెడ్ అనుకుంటే నిర్వచనం మార్చుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది. ఇప్పుడు నిజంగా కమ్యూనిటీ స్ప్రెడ్ అయిపోతుంది కాబట్టి ఇక మనం ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలని ఆలోచించుకోవడం అన్నది ప్రభుత్వాల యొక్క, ప్రజల యొక్క బాధ్యత. డాక్టర్ రవీంద్ర గారు, దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న తీరు అందరిలో కూడా ఆందోళన పెంచుతూ ఉంది. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించాల్సిన ముందస్తు జాగ్రత్తలు ఏంటి? ఎనీ ఎపిడమిక్ తీసుకుంటే ఇలా పెరిగి వెళ్తూనే ఉంటుంది. మనకి ఈ కరోనా గురించి చాలా వరకు ప్రపంచానికే నాలెడ్జ్ లేదు.
సో ఏ జాగ్రత్త తీసుకోవాలి అన్నా కూడా మనకి వచ్చే ఇబ్బంది తర్వాత దాని తప్పని తెలుస్తున్నాయి. సో ఇప్పుడు కమ్యూనిటీ స్ప్రెడ్ అనేది ఏంటంటే మేము పెరిఫెరీలో చూస్తున్నది ఏ సందర్భం ఏ కాంటాక్ట్ లేకుండా ఇంట్లో కూర్చొని ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు వాళ్ళు ఒక నెల రోజుల్లో బయటికి వెళ్లకుండా కూడా వాళ్ళు పాజిటివ్ వస్తున్నారు. వాళ్ళ కాంటాక్ట్ ట్రేసింగ్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా కానీ అసిమ్టమాటిక్ ఈవెన్ నెగిటివ్ వస్తున్నారు. సో దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ కమ్యూనిటీ స్ప్రెడ్. సో ఇప్పుడున్న పరిస్థితిలో కమ్యూనిటీ స్ప్రెడ్ అయ్యడానికి మనం ఎందుకు భయపడుతున్నామంటే, ఒకవేళ కమ్యూనిటీ స్ప్రెడ్ కంటూ వెళ్తే మనకు ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిపోదు, నెంబర్ ఆఫ్ డెత్స్ ఎక్కువైపోతాయి. కేసులు మనకి ఇప్పుడు అమెరికాలో ఎలా వస్తున్నాయో, నిన్న మొన్న 1,50,000 కేసులు పాజిటివ్ వచ్చాయి. అలాంటి పరిస్థితి ఇండియాకు వస్తే అది 1,50,000 కాదు 5-6 లక్షలు వస్తాయి. అలాంటి పరిస్థితి వస్తే మనకున్నది ఒక్కరోజు కూడా సపోర్ట్ చేసే స్థితి మనకి లేదు. సో దానివలన కమ్యూనిటీ స్ప్రెడ్కి వెళ్లకుండా ఉండాలి అని కోరిక తప్పితే, వెళితే కనుక మనము అధోగతి చాలా భయంకరమైన పరిస్థితిని చూడాల్సిన పరిస్థితి రావచ్చు. అంటే ఈ కరోనా లక్షణాలు కొద్దిపాటిగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంట్లోనే ఉంచి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, లేదా జాగ్రత్తగా పాటిస్తే సరిపోతే మరికొంతమంది చెప్తూనే ఉన్నారు. ఈ కరోనాకి ఉన్న స్పెషల్ క్యారెక్టర్ ఏంటంటేనండి, ఇది పాజిటివ్ వచ్చిన వ్యక్తికి కూడా చివరి దాకా గుర్తుపట్టుకోవట్లేదు అతను. ఇప్పుడు మాకు మాకు పేషెంట్స్ వస్తారు కదా, చాలామంది సిమ్టమ్ లేకుండా వస్తున్నారు. ఎక్స్రేలో మాత్రం బాగా నిండిపోయి ఉంటుంది. చిన్న దగ్గు వస్తుంది తప్పితే నాకేం లేదు నువ్వేదో ఉందంటున్నావు ఏంటి అని అంటున్నారు మమ్మల్ని. సెకండ్, చాలామంది పాజిటివ్ వస్తున్నారు, ఏ సిమ్టమ్ ఉండట్లేదు. సిమ్టమ్స్ లేవు, పాజిటివ్గా లేరు, రేడియాలజీ పాజిటివ్ ఉంటుంది. కన్ఫర్మ్గా పాజిటివ్ వస్తున్నారు కానీ వాళ్ళకి ఏ సిమ్టమ్ ఉండట్లేదు. వీళ్ళిద్దరిని కంట్రోల్ చేయడం కష్టమండి. మీరు ఇంట్లో ఉండండి అన్నా కూడా వాళ్ళు తిరిగేస్తున్నారు. హోమ్ ట్రీట్మెంట్ మ్యాండేటరీ, ఐసోలేట్ చేయటం అనేది. ఇవన్నీ కేసులు వచ్చాక, రాకముందు అనేది ఏంటంటే స్టాండర్డైజేషన్లో అందరూ మాస్క్ వేసుకోవడం అనేది మ్యాండేటరీ. సో ఎపిడమిక్ స్ప్రెడ్ తగ్గడం, కట్ చేయడం ఒక 40 రోజులు 30 రోజులు మనం కట్ షాట్ చేసుకోవాలంటే ఎంతమంది ఉన్నారో అంతమంది మాస్క్ వేసేసుకోవాలి. మాస్క్ వేసుకుంటే ఇన్ఫెక్షన్ ఉన్నవాడు వేరేవాడికి ఇవ్వడు, వేరేవాడు స్ప్రెడ్ తీసుకోడు. సో ఎవరికి ఉంది ఎవరికి లేదు మనం చెప్పలేం, టెస్ట్ చేసినా కానీ తెలియట్లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒకటి ఏంటంటే అందరూ మాస్క్ వేసేసుకోవటం, అందరూ సోషల్ డిస్టెన్స్ ఫాలో అవ్వటం, అందరూ హ్యాండ్ వాష్ టెక్నిక్స్ ప్రాక్టీస్ చేయటం. ప్రతి ఒక్కరు తూతా తప్పకుండా మాస్క్ వేసుకున్నారు అనుకోండి, అది స్ప్రెడ్ని బ్రేకింగ్ అంటాం, సైకిల్ని బ్రేక్ చేయటం. అంటే ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తిని ఆపాలంటే ఇది ఒకటే మార్గం. సో దీన్ని మనము తగ్గించే ఛాన్స్ మనకి తీసుకున్న వాళ్ళం అవుతాం. సో మనం చాలామంది చూస్తున్నాము, ఇప్పటికీ కొన్ని సిటీల్లో అవేర్నెస్ లేని చోట్లకి మేము వెళ్ళి చూస్తే అక్కడ 100లో దాదాపుగా 60 మంది పెట్టుకోవట్లేదండి, వాళ్ళకి తెలియదు. ప్లస్ చాలామంది మాస్క్ తీసి మాట్లాడుతున్నారు, మాస్క్ అప్పటిదాకా పెట్టుకుంటారు, మాట్లాడాల్సి వచ్చేసరికి మాస్క్ తీసి మాట్లాడుతున్నారు. సో ఇలాంటివి చాలా మిస్టేక్స్ అవుతూ ఉన్నాయి. కాబట్టి ఇది కమ్యూనిటీ స్ప్రెడ్ ఇంకా ఎక్కువగా వెళ్ళే ఛాన్సే ఉంటుంది. హర్డ్ ఇమ్యూనిటీ ఏంటి, దాని గురించి వాస్తవాలు చెప్పండి. మనకి జూన్ నెలలో ICMR ఒక బులెటిన్ రిలీజ్ చేసింది. వాళ్ళు చేసిన బులెటిన్ ప్రకారం ఇండియాలో ఎఫెక్టెడ్ పాపులేషన్ 0.7%. అలానే అదే మంత్లో స్పెయిన్లో ఒక పాపులేషన్ స్టడీ చేశారు. వాళ్ళ లెక్క ప్రకారం వాళ్ళ కంట్రీలో 7.2% ఎఫెక్ట్ అయ్యారు. ఒక కంట్రీకి హెడ్ ఇమ్యూనిటీ రావాలి అని అంటే 80% ఆఫ్ ద పాపులేషన్ ఎఫెక్ట్ అవ్వాలి. 80% ఆఫ్ ద పాపులేషన్ ఎఫెక్ట్ అయ్యి హెడ్ ఇమ్యూనిటీ వచ్చిన కంట్రీ ఇప్పటి వరకు లేదు. ఒకే ఒక కంట్రీ హెడ్ ఇమ్యూనిటీకి దగ్గరలో ఉంది, దట్ ఈస్ చిలీ. అందులో ఎక్కువ మంది ఎఫెక్ట్ అయ్యారు. అది అయితే పీక్ వైరల్ స్టేజ్ అండ్ యాంటీబాడీ స్టేటస్ రెండు గ్యాప్ మిగతా కంట్రీలకు చాలా ఎక్కువ ఉండిపోయింది. అయితే ఈ హెడ్ ఇమ్యూనిటీ రావాలంటే 80% ఎఫెక్ట్ అవ్వాలంటే మనకి 0.7% అంటే ఇంకెంత దూరం ఉంటుంది, చాలా దూరం ఉంది. సో మనకి కేసులు ఎక్కువ అవుతాయని ఎక్స్పెక్ట్ చేయాలి. రెండోది, కొన్ని కంట్రీల్లో మళ్ళీ పాజిటివ్ వచ్చి తగ్గిపోయిన వాళ్ళు కూడా 3-4 నెలలకి వాళ్ళ యాంటీబాడీస్ డౌన్ అయిపోతున్నాయి 3 months తర్వాత. సో కొంతమందికి అసలు యాంటీబాడీసే బిల్డప్ అవ్వట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో హెడ్ ఇమ్యూనిటీ ఎక్వైర్ అయ్యే ఛాన్సు ఏ కంట్రీకైనా లేదు అనేది ఒక భయం. సో దీనివల్ల మనకి హెడ్ ఇమ్యూనిటీ వచ్చే ఛాన్సు తక్కువ అని ఎక్స్పెక్ట్ చేస్తూ అందరూ జాగ్రత్తలు అయితే ఉండాల్సిందే. మనకి మెడిసిన్సే రావాలండి, ట్రీట్మెంట్ ఆప్షన్ తొందరగా రావాలి, సైకిల్ని బ్రేక్ చేయాలి, నెంబర్ ఆఫ్ కేసెస్ తగ్గించుకోవాలి. మేజర్ శివకిరణ్ గారు, కరోనా కట్టడి దిశగా ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలకు తోడు ప్రజల సహకారం కూడా మెండుగా ఉంటేనే సత్ఫలితాలనే వస్తాయి. ఈ సమయంలో వ్యక్తిగత స్వీయ సంరక్షణ చర్యలే ఎంత కీలకమంటారు? ప్రభుత్వాలు వెంబడి ప్రజల రోల్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి.
కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అన్న విషయం ఇంతకు కూడా ఇద్దరు చెప్పినారు. గవర్నమెంట్స్కి వదిలేసింది WHO. మీరు డిసైడ్ చేయాలి, మీరు కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ ఎప్పుడు అనుకుంటారో మీరు చెప్పండి అన్నట్టు. నెంబర్ ఆఫ్ కేసెస్ బట్టి డిసైడ్ చేయడం జరిగింది. అయితే నంబర్స్ తోటి మనం ఏమైనా కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అనుకోవచ్చా అన్నది ఒక పారామీటర్. ఇంకోటి కాంటాక్ట్ లేకుండా, ట్రావెల్ హిస్టరీ లేకుండా వచ్చినాయని. అయితే ఇప్పుడు మా చిన్న కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో కొంచెం చిన్న కాలనీస్లో అవన్నిట్లో కూడా ట్రావెల్ హిస్టరీ తక్కువైపోయింది. ఇప్పుడు బయట నుంచి ఎవరు రావడం లేదు, లోకల్ కాంటాక్ట్ చాలా తక్కువైపోయింది. కాబట్టి ఆ సిచ్యువేషన్ ఈ 2 ఫ్యాక్టర్స్కి ఉంది కాబట్టి తక్కువ అని అనుకుంటున్నాం. ఈ టెస్టింగ్ సెంటర్ ఎక్కడెక్కడ ఉన్నాయని అప్పుడప్పుడు చెప్తున్నారు, కానీ చాలా ప్రాబ్లం అవుతుంది. ఉదాహరణ ఒక కేసు ఇస్తాను. మేము ఉండే కాలనీలోనే ఒక షాప్ ఓనర్కి కేసు వస్తే అతనికి పాజిటివ్ అని తెలిసింది. పాజిటివ్ అని తెలవంగానే వాట్ షుడ్ బి ద మెథడాలజీ ఆఫ్ కమ్యూనికేషన్ తెలవంగానే ఆ టెస్టింగ్ సెంటర్ గవర్నమెంట్ కమ్యూనికేట్ చేసి GHMC కావచ్చు హైదరాబాద్లో హెల్త్ వాళ్ళకి చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ తెలిసి, ఆ అడ్రస్ ఎక్కడుందో తెలిసి తన హోమ్ ఐసోలేషనా ఏదో వాట్ ఎవర్ నెక్స్ట్ స్టెప్ షుడ్ ఫాలో. మా దగ్గర ఏమైందంటే ఆ ఇన్ఫర్మేషన్ ఆ ఇండివిజువల్ మాకు ఇస్తున్నాడు కమ్యూనిటీలో. ఇచ్చినప్పుడు మేమే అతనికి అడ్వైజ్ చేసి మీ షాప్ క్లోజ్ చేసేయండి, ఉండండి, మానిటర్ చేస్తున్నాం అనమాట. ఇది ఇన్స్టిట్యూషనల్ ఫార్మాట్లో రాగలిగితే, కమ్యూనిటీతో లింక్లు పెట్టుకొని రాగలిగితే దీన్ని మనం కంట్రోల్ బాగా చేయొచ్చు. కానీ మీరు అన్నట్టు ఈ టెస్టింగ్ సెంటర్స్ ఎఫికసీ ఇవన్నీ చాలా కరెక్ట్ ఉన్నాయో లేదో తెలియడం లేదు. ఎక్కడెక్కడైతే కొన్ని దేశాల్లో బాగా మంచి ఎగ్జాంపుల్స్ ఉన్నాయో వాళ్ళ కమ్యూనిటీ అవేర్నెస్ చాలా ఉంది, వాళ్ళు రెస్పాండ్ చేయగలిగినారు. గవర్నమెంట్ మిషనరీ కమ్యూనిటీతో కలిసి చాలా పనిచేసింది. ఇప్పుడే కాదు, ముందు నుంచి దస్ అన్ ఈక్వేషన్ దేర్ అనమాట. అప్పుడు వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నారు. కానీ ఇప్పుడు ఉన్నందుకు మీరు మా కమ్యూనిటీస్లో ఎక్కడెక్కడైతే ఉన్నాయో చాలా జాగ్రత్తగా ఆల్రెడీ ఉంటున్నాము. కొన్ని చిన్న టీమ్స్ ఫామ్ చేసుకున్నాము. మా ఎవ్రీ కమ్యూనిటీలో కొంతమంది డాక్టర్లు ఉంటారు, కొంతమంది టీచర్లు ఉంటారు, గ్రూప్స్ ఫామ్ చేసుకున్నాము. ఎవరికైనా ఇబ్బంది ఉన్నప్పుడు కౌన్సిలింగ్ మేమే సొంతంగా చేసుకుంటున్నాము. మేమనేది ఏంటంటే మమ్మల్ని కాన్ఫిడెన్స్లో తీసుకోండి, మీరు మాతో కలిసి పనిచేయండి. వివిధ హాస్పిటల్స్ నుంచి మేము అందరం డాక్టర్స్ని కలుస్తున్నాము. అప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళతోని కమ్యూనిటీ మేము ప్రైవేట్ లింకేజ్ సొంతంగా చేసుకుంటున్నాం. మీరు చెప్పండి హౌ యూ కెన్ హెల్ప్ అస్ అంటే కొంతమంది ముందుకు వస్తున్నారు. కాబట్టి ఇట్స్ అ జాయింట్ ఎఫర్ట్ దీన్ని ట్యాకిల్ చేయడానికి. అయితే కమ్యూనిటీ వైజ్ మేమందరము జాగ్రత్త పడుతున్నాము. నిన్నన్నట్టు అప్రమత్తం ఉంటున్నాము. కానీ భయం పడే అవసరం కూడా ఉందని అనిపిస్తుంది. వాళ్ళు ఉండద్దు అంటున్నారు, కానీ ఇట్లా భయపడే అవసరం ఉందని కనిపిస్తుంది. ఇటువంటి సమయంలో ప్రజలు ఎటువంటి జాగ్రత్త చర్యలు పాటించాలి? ప్రజలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పినట్టు మనము బయటికి అనవసరంగా వెళ్ళడము, చిన్న మైల్డ్ సిమ్టమ్స్ ఉంటే సెల్ఫ్ ఐసోలేషన్, హోమ్ ఐసోలేషన్. ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్ గురించి చెప్పాలి ఒక విషయం, గవర్నమెంట్ది కూడా హోమ్ ఐసోలేషన్ కిట్స్ అప్లై చేస్తున్నారు ఎవరికైతే ప్రాబ్లం ఉందో. టెలిమెడిసిన్ అంటున్నారు. అది కొన్ని జాగాలలో అంతా సరిగ్గా కాకుండా ఒక సిస్టమ్ ఉన్నట్టు కనపడుతుంది. కాబట్టి ప్రజలలో ఏముందంటే వీలైనంత వరకు అవతల వెళ్లకుండా ఇంట్లోనే ఉండి జాగ్రత్తలు తీసుకొని, అవసరమైతే లోకల్ కమ్యూనిటీ హెల్ప్ తీసుకొని ఆ విధంగా చేస్తేనే ఇది మన అంటే దీంతో మనకు డ్యామేజ్ కాకుండా ఉంటుంది. డాక్టర్ శ్రీభూషణ్ రాజు గారు, మన దేశంలో 63% పైగానే రికవరీ రేటుతో కోలుకుంటున్న వారి సంఖ్య బాగానే పెరుగుతుంది. అయితే ఈ పరిస్థితుల్లో ప్రజలు మాత్రం ఆందోళన చెందుతూనే ఉన్నారు. ఆందోళన అసలు ఎందుకు చెందుతున్నారు? ఆందోళన చెందాల్సిన అవసరం ఉందా లేదా? ఈ రికవరీ రేట్ అన్న నెంబరు అది తాత్కాలికమైనటువంటిది. అది ప్రతి గంటకి, రోజుకి, పూటకి, వారానికి మారుతూ ఉండేది. అంటే ఎంతమందికి పాజిటివ్ అవుతున్నారు, దాంట్లో ఎంతమంది బాగా ఇంటికి వెళ్ళిపోతున్నారు అన్నది రికవరీ రేట్. మామూలుగా అనేక మంది ఇళ్లలోనే ఉంటున్నారు, వాళ్ళందరికీ లెక్కపత్రం ఉందా లేదా అన్నది చెప్పడం చాలా కష్టం. కాబట్టి ఈ రికవరీ రేటు బహుశా ఇంకెక్కువగానే ఉంటుంది. ఈ రికవరీ రేటుని పూర్తిగా ఎపిడమిక్ అంతా, పాండమిక్ అంతా అయిపోయిన తర్వాత రాష్ట్రము, జిల్లా, నగరము లేదా దేశం మొత్తానికి కలిపి ఒకేసారి చూసినప్పుడు ఉంటుంది. మొదట్లో 1-2-3 ఇద్దరు ముగ్గురు సిక్ అవ్వడం, చనిపోవడం జరిగిన తర్వాత రికవరీ రేట్ అనేది దాన్ని మీరు చనిపోకపోవడం అనేది ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే చనిపోవటం లేదన్న విషయం వాళ్ళు రికవరీ అయినట్టు. రికవరీ అయినా కూడా అనేక మంది అనేక ఇతర కంప్లైంట్స్ తోటి వ్యాధులతో బాధపడుతున్నారు, అది వేరే విషయం. ఈరోజు పొద్దున దాదాపుగా ఒక 67% అనుకుందాం. మధ్యాహ్నం వరకల్లా బహుశా ఇంకొక 100 మందిని డిశ్చార్జ్ చేసాం అనుకోండి, అది కాస్త పెరిగిపోతుంది మళ్ళీ అలాగే. కాబట్టి అటువంటి రికవరీ రేట్ అనే నెంబర్ గురించి మేము టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే మనం భయపడుతున్నాము, అల్జడికి గురవుతున్నాము, బాధపడుతున్నాము అన్న విషయంలో పెద్ద ఆశ్చర్యకరమైన విషయం ఏమీ కాదు. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే మనకి ప్రభుత్వాలు చాలా సదుపాయాలు కలిగించాయి. 3-4 నెలలుగా లాక్డౌన్ కాలంలో వాళ్ళు చాలా అప్రమత్తమై ఉన్నారు. వాళ్ళు మొత్తం అన్ని హంగులు ఆర్భాటాలు రెడీ చేసి పెట్టారు. ఒకవేళ పొరపాటున లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత విచ్చలవిడిగా పేషెంట్స్ బాగా పెరిగిపోతే వాళ్ళ సకల సౌకర్యాలు, సదుపాయాలు కలిగజేసే విధంగా ఒక ప్రభుత్వ ఆసుపత్రులని, కార్పొరేటీకరణ చేసినటువంటి ఆసుపత్రులని అన్నిటి కూడా మనం బాగా చూసుకోవడానికి వీలుగా సన్నద్ధం చేసి పెట్టారు. అధికార గణాన్ని సమాయత్తపరిచారు అని అనుకుంటున్న కాలంలో తీరా లాక్డౌన్ వచ్చేసిన తర్వాత మళ్ళీ మన కథ మొదటికి వచ్చేసింది అన్నట్టుగానే ప్రజలు అంటే ప్రభుత్వాలు ఎక్కడున్నాయో, ఏ ఆసుపత్రులు ఎక్కడున్నాయో అలాగే ఉన్నాయి.
కొత్తగా కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు మొదలుపెట్టాయి, కానీ ఆ తర్వాత లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత వాటిలో కూడా గొప్పగా బెడ్ల సంఖ్య ఉండదు. ఎందుకంటే వాళ్ళు మామూలు కోవిడ్ కానటువంటి జబ్బులను ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం కూడా బాధ్యత కూడా వాళ్ళకు ఉంటుంది. ఇప్పటిదాకా వాళ్ళు అదే చేస్తూ వచ్చారు. ఉన్న పరంగా మీరు కోవిడ్ కూడా తీసేసుకోండి అని చెప్తే కార్పొరేట్ కూడా వాళ్ళకు ఉన్నటువంటి బెడ్ల శాతంలో 100% ప్రభుత్వం చెప్పింది కదా అనేసి కోవిడ్కే కేటాయించమంటూ సాధ్యం కాదు. అలాగే ప్రజల్లో ఉన్నటువంటి ఒక అలసత్వము, అశ్రద్ధ, ప్రభుత్వాలు పట్టించుకుంటాయో లేదో ఒకవేళ కష్టం వస్తాయి అనేది, కార్పొరేట్ ఆసుపత్రులలో ఎక్కువ ఖర్చు పెట్టుకొని తీసుకునేంత స్తోమత మాకుందా లేదా, దీనికి ఇప్పటిదాకా మందే రాదంటున్నారు, వ్యాక్సిన్ టీకా వస్తుందా లేదా ఇంకా ఇతమిద్ధంగా చెప్పలేమంటున్నారు. ఇటువంటి సందిగ్ధావస్థలో ప్రజలందరూ కూడా భయపడుతూ ఉండడంలో పెద్ద ఆశ్చర్యమే లేదు. 3-4 నెలలుగా చాలా అద్భుతంగా చేసిన ప్రభుత్వ ఆసుపత్రులు అనేక మందిని, వేలాది మందిని, దాదాపుగా వేలలో ఉన్నటువంటి వ్యక్తులను బాగా చేసి పంపించేశారు. చాలా నామమాత్రంగా ఉన్నటువంటి మరణాలు చూపించారు. సిక్కై అర్ధరాత్రి పోయిన వాళ్ళని సైతం అక్కున చేర్చుకొని బాగా చేసిన ఐసీయూలు, సమర్థులైనటువంటి డాక్టర్లు, ముఖ్యంగా బాగా పనిచేసినటువంటి చిన్న డాక్టర్లు ఉంటారు, స్టూడెంట్స్ విద్యార్థులైనటువంటి డాక్టర్లు, జూడాలు అంటారు వాళ్ళని. ఆ జూడాలు చాలా బలమైనటువంటి ఒక వెన్నుముకలాగా నిలిచినటువంటి ప్రభుత్వ ఆసుపత్రులు చాలా గొప్పగా అనిపించి, తర్వాత మధ్యలో 1-2 కేసెస్ అక్కడికి వెళ్తే బాగాలేవని, బాగా చూడలేదని చెప్పడంతో, లేకపోతే ప్రభుత్వ అధికారులు కానీ నాయకులు కానీ అక్కడికి వెళ్ళట్లేదు కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రులు బాగా పనిచేయటం లేదని ఒక భావన బలవంతంగా సమాజంలో జొప్పించబడింది. ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆసుపత్రులు, పరిధిలో ఉన్నటువంటి ఆసుపత్రుల్లో ఇప్పటికీ కూడా ప్రజల్ని చాలా బాగా చూసుకోవడానికి అన్ని విధాలుగా ఉన్నాయి. ఐసీయూలు ఉన్నాయి, బెడ్లు ఖాళీగా ఉన్నాయి, కానీ ప్రజలు వెళ్ళటం లేదనుకుంటే అది వాళ్ళ భావజాలం. ప్రజల్లో ఉన్నటువంటి తప్పు భావజాలాన్ని తీసివేయడం అన్నది ఇప్పుడు మనం చేయాల్సింది. అంతేగాని ప్రభుత్వ ఆసుపత్రులు అంత మాత్రాన మీకు వాళ్ళు రావటం లేదు కాబట్టి కేర్ లేదని చెప్పడానికి అంటలేదు. అంటే మీరు రోజు చికెన్ బిర్యానీ తింటలేదు కాబట్టి మీరు పేదవాళ్ళు అంటే మీరు ఒప్పుకోరు కదా. సో అది సాధ్యం కాదు. కాబట్టి తినగలిగేవాడు తింటాడు, తప్పేం లేదు. కానీ మీరు తప్పనిసరిగా మీరు ఆసుపత్రికి పేదల ఆసుపత్రికి వెళ్ళేసి మీరు పేదవాడిని బలవంతంగా మీరు ప్రజల మనిషి అని చెప్పుకోవడానికో, పేదవాడిని చెప్పించుకోవడానికో బలవంతంగా నిరూపించుకోవాల్సిన అవసరం ప్రస్తుత పరిస్థితుల్లో లేదు. సో ప్రజలైతే ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు, ఏ విధంగానూ లేదు. డాక్టర్ రవీంద్ర గారు, కరోనా వ్యాక్సిన్ తయారీ ఫలవంతం కావడానికి చాలా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఆల్మోస్ట్ అన్ని దేశాలు కూడా ఈ రకమైన అడుగులు ముందుకేస్తున్నాయి. ఇటువంటి సమయంలో ప్రస్తుత ప్రయోగ దశలు చూస్తూ ఉంటే వ్యాక్సిన్ ఇంకెంత కాలంలో రావచ్చు, వ్యాక్సిన్ ఎంత త్వరగా వస్తే ఎంత గొప్ప రక్షణ అనేది లభిస్తుందంటే ఈ కరోనా నుంచి? ఇప్పుడైతే phase 2 నడుస్తున్నాయి, అది phase 3 కంప్లీట్ చేసుకోవాలి. సో phase 3 కంప్లీట్ చేసుకొని కొంచెం ఫాస్ట్గా చేస్తే కూడా 2021లో మనకి వ్యాక్సిన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అయితే దీనికి ఉన్న ఇప్పుడు కొత్త న్యూస్ ప్రకారం అయితే ఇప్పుడు ఏదైనా వ్యాక్సిన్ మార్కెట్లోకి రిలీజ్ చేసినాక phase 3లో ఏంటంటే కాంప్లికేషన్స్ ఎంత ఉన్నాయి, దాని తర్వాత దాని ఎఫికసీ రేట్ అనేది ఎంత ఉంది, అంటే ప్రొటెక్షన్ రేట్ ఎంతకాలం ఉంటుంది. సో ఏదైనా వ్యాక్సిన్ ఒకసారి ఫస్ట్ స్వైన్ ఫ్లూ తీసుకుంటే ఫస్ట్ రిలీజ్ అయినటువంటి వ్యాక్సిన్స్ కొన్ని 20% ఎఫికసీలో నుంచి 25% ఉన్నాయి. దాన్ని మళ్ళీ మెరుగుపరిచి దాన్ని ఇంప్రూవ్ చేసి దాన్ని మళ్ళీ 60% ఎఫికసీకి తీసుకెళ్లారు. అలా తీసుకెళ్ళడానికి మళ్ళీ 2 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు అదే తీసుకుంటే ఇప్పుడున్న సమస్య ఏంటంటే వ్యాక్సిన్ ఇచ్చినాక యాంటీబాడీస్ ఫస్ట్ వస్తున్నాయా రాదా అనేది చూస్తారు అంతే. సో వస్తున్నాయి అంటే ఓకే, దాన్ని ట్రయల్లోకి తీసుకెళ్ళిపోతారు. సెకండ్, దాని మీద సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయా లేదా, వ్యాక్సిన్ ఇచ్చినందువల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ప్రాణం రావచ్చు. ఆ ఎఫికసీ ఎంత ఉందో అది phase 3లో తెలుస్తుంది. ఈ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా యాంటీబాడీస్ బిల్డప్ అవుతున్నాయి అని తెలిసినాక దాని ఎఫికసీ యాంటీబాడీస్ ఎంతసేపట్లో బిల్డ్ అవుతాయి, 1 మంత్లో బిల్డ్ అయిపోవాలి. ఆ బిల్డ్ అయినవి ఎన్ని రోజులు ఉంటాయి, ఇప్పుడు 1000 అబోవ్ 2000 ఒక మార్క్ ఉంటుంది. ఆ మార్క్ అబోవ్ ఎన్ని రోజులు ఉంటుంది, 6 నెలలు ఉంటుందా, 1 year ఉంటుందా, కొన్ని 20 years ఉంటాయి కొన్ని వ్యాక్సిన్స్. అలాగా చూస్తే ఇప్పుడున్న ఇన్ఫెక్షన్ వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళకేమో 3 నెలల్లో కొంతమందికి తగ్గిపోతుంది, కొంతమందికి అసలు యాంటీబాడీస్ జనరేట్ అవ్వట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మనకి వ్యాక్సిన్ ఎంత సక్సెస్ అవుతుంది అనేది మనకు వచ్చి పూర్తిగా నమ్మకంగా మనం బయట మార్కెట్లో వచ్చి చూసినాక, ఫిజికల్గా చూసినాక కానీ దాన్ని చెప్పలేము. అంటే వ్యాక్సిన్ వచ్చేసింది అనగానే అందరూ ఆనందపడిపోయి వ్యాక్సిన్ వేసేసుకున్నాం కదా అని కంగారు పడి చేయడానికి లేదండి. అది ఫెయిల్ అయ్యే ఛాన్స్ కూడా పోస్ట్ మార్కెట్ అనాలిసిస్లో కూడా అది పోయే ఛాన్స్ ఉంటుంది. సో వ్యాక్సిన్ వచ్చినాక కూడా మనం ఏవైతే జాగ్రత్తలు ఇప్పుడైతే ఎంత భయపడి తీసుకుంటున్నామో అది తీసుకోవాల్సిందే. దానికి ఎందుకు అంటున్నానంటే స్వైన్ ఫ్లూ ఉంది, దానికి వ్యాక్సిన్ ఉంది, ట్రీట్మెంట్ ఉంది, అయినా అది పోలేదు కదా. గత డెకేడ్స్గా అది అన్ని దేశాల్లోని ఇంకా ఎవ్రీ ఇయర్ ఎపిడమిక్స్ లాగా వస్తూనే ఉంది. సో ఇప్పుడు కూడా అందరూ ఏమనుకోకుండా అనుకుంటారంటే ఇది వ్యాక్సిన్ వస్తే దాని పని అయిపోయింది, మనం సేఫ్ అయిపోయాము. సో నో, సేఫ్ కాదు. వ్యాక్సిన్ వేసినా దాని ప్రొటెక్షన్ రేట్ని బట్టి 50% ప్రొటెక్షన్ రేట్ ఉందనుకోండి, 50% ఇంకా నాకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద వేర్ మనము ఆలోచించుకొని తీసుకోవాల్సిన నిర్ణయం అనమాట. సో వ్యాక్సిన్ కోసం అనేది కాకుండా మనం చేయాల్సిన ప్రయత్నాలు అన్ని విధాలుగా చేయాల్సిందే. మేజర్ శివకిరణ్ గారు,
ప్రజలు స్వీయ జాగ్రత్తలతో పాటు శారీరకంగా మానసికంగా ఎంత ధైర్యంగా ఉండాలంటారు? ఈ సమయంలో మన ధైర్యమే మనకు శ్రీరామ రక్షగా నిలుస్తుందంటారా? తప్పకుండా అండి, ధైర్యంగా ఉండే అవసరం ఉంది. అయితే మీరు అన్నట్టు చాలా కమ్యూనిటీస్ ఒక క్లోజ్ నిట్ ఫ్యామిలీ లాగా ఒక ప్లేస్. ఇప్పుడు కమ్యూనిటీ అన్నప్పుడు దాని ఒక కమ్యూనిటీ ఎందుకంటామంటే ఒక టైప్ ఆఫ్ పీపుల్ ఒక జాగాలో ఉంటారు. ఒక జాగ్రఫీ కావచ్చు, ఒక కమ్యూనిటీ కావచ్చు, ఒక ఇన్కమ్ గ్రూప్ కావచ్చు, అందరు ఒక దగ్గర ఉండేది ఒకటే ప్లేస్లో ఒక పీరియడ్ ఆఫ్ టైం ఉన్నప్పుడు వాళ్ళకు ఒక మంచి బాండింగ్ డెవలప్ అవుతుంది అనమాట. ఆ ప్రకారంగా ఏమీ ఇబ్బందులు లేవు. ఇన్ఫ్యాక్ట్ ఈ కరోనా క్రైసిస్ తర్వాత మన లైఫ్ స్టైల్ అన్ని చేంజ్ అయినాయి. ఒక చిన్న ఉదాహరణ మళ్ళీ ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే ఇవాళ మార్నింగ్ వాక్స్ కూడా చాలా తక్కువ మంది అయిపోయినారు. బయట చూస్తే అసలు మనుషులు కనపడడం లేదు. అయితే ఆ సెల్ఫ్ రెస్ట్రెయింట్ అందరూ ఇంపోజ్ చేసుకొనే నడుస్తున్నాము. అయితే ఇప్పుడు మీరు అన్నట్టు ఇండివిజువల్ అండ్ కమ్యూనిటీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి రీసెంట్లీ ఒక 3-4 days బ్యాక్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ గైడ్లైన్స్ ఇచ్చింది రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్కి, కమ్యూనిటీస్కి ఏ విధంగా మీరు మీ ఓన్ కేర్ తీసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ కోవిడ్ కేర్ ఫెసిలిటీ మీ కమ్యూనిటీస్లో కూడా పెట్టుకోవచ్చు అని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. కానీ దాంట్లో ఏమైందంటే చాలా మటుకు వాళ్ళు ఆ ఓనర్స్ రెస్పాన్సిబుల్ అంతా కమ్యూనిటీ మీదమే పెట్టేస్తున్నారు. మేమేమంటున్నామంటే ఇప్పుడు దాంట్లో ఏమన్నారు వాళ్ళు, మీరు పల్స్ ఆక్సిమీటర్స్, మెడిసిన్స్, కొన్ని ఫెసిలిటీస్ మీరు పెట్టుకోండి, తర్వాత దగ్గర ఉన్న హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్త్ అథారిటీస్తో కమ్యూనికేషన్ పెట్టుకోండి అని చెప్పినారు. అయితే మన దగ్గర హెల్త్ కమ్యూనికేషన్ ఫెసిలిటీస్ ఎవరితో కాంటాక్ట్ చేయాలన్నది కూడా ఇంకొంచెం క్లారిటీగా లేకుండా ఉంది. అప్పుడు మా ఓన్ కమ్యూనిటీస్లో మేము ధైర్యంగా ఉండే ఒకప్పుడు బిగినింగ్లో కొన్ని కేసెస్ మనం విన్నాము, కరోనా రాగానే వాళ్ళని కొంచెం దూరం పెట్టడం అవన్నీ, కానీ ఇప్పుడు అవన్నీ కంట్రోల్లో వచ్చేసినాయి. అంటే కొద్దిపాటి లక్షణాలు ఉన్న వాళ్ళు ఇంట్లోనే ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుందంటారా? ఇప్పుడైతే అవుతుంది అంతనే. అండ్ ఇప్పుడు మేము క్లోజ్గా మానిటర్ చేస్తున్నాము, పొద్దున అండ్ ఈవినింగ్ ఫాలోఅప్ చేసి టెంపరేచర్ ఏమైనా ఉన్నదా, ఏమైనా అదర్ ఇష్యూస్ ఉన్నాయా, ఇంతో చెప్పినట్టు మంచి టీమ్స్ డెవలప్ చేసుకున్నాము. ఇన్ఫ్యాక్ట్ ఒక సమాజం అన్నప్పుడు ఇట్ ఇస్ జస్ట్ నాట్ మా కుటుంబమే కాదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మా కుటుంబమే. ఆ విధంగా ఒక బాండింగ్ కూడా డెవలప్ అయింది. కానీ దీంతో ఇంతకు నేను చెప్పినట్టు గవర్నమెంట్ రోల్ ఇన్స్టిట్యూషనలైజ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం 3rd tier ఆఫ్ గవర్నెన్స్, 3 tiers ఆఫ్ గవర్నెన్స్ అంటాం మన దగ్గర. మా వెల్ఫేర్ అసోసియేషన్ కమ్యూనిటీస్ని మనం 4th tier ఆఫ్ గవర్నెన్స్ అంటున్నాము. చైనా లాంటి దేశంలో 5 tiers ఆఫ్ గవర్నెన్స్ ఉన్నాయి. పూర్తి చిన్న చిన్న కమ్యూనిటీస్ కూడా ఒక యూనిట్ లాగా చేసి వాళ్ళు దాంట్లో కంట్రోల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ రూల్స్ తీసుకొచ్చినారు. ఆ గవర్నెన్స్ మనం తేగలిగితే, ఇన్వాల్వ్ చేయగలిగితే, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అన్నది మనము వీళ్ళని కలిసి పనిచేయగలిగితే దీంట్లో రిజల్ట్స్ వస్తాయి. అండ్ ఇండివిజువల్ వింటారు. ఫైనలీ ఇండివిజువల్ ఇస్ పార్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ. అందరము అక్కడ హెల్దీ ఉంటే హోల్ కమ్యూనిటీ ఈజ్ బెటర్ అండ్ స్టేట్ కూడా బెటర్ ఉండే ఛాన్స్ ఉందండి. కరోనా వ్యాక్సిన్ ప్రయోగాల దశను విజయవంతంగా పూర్తి చేసుకుని త్వరలో అందుబాటులోకి రావచ్చన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. కోవిడ్ వ్యాప్తి కీలక దశకు చేరిన తరుణంలో ప్రజలు మరింత అప్రమత్తత పాటిస్తే సురక్షితంగా ఉండవచ్చని, భయాందోళనలు అక్కరలేదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.